వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడబోతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ EMC 2.0 పథకం కింద ఆంధ్ర రాష్ట్రానికి అయితే భారీ కేటాయింపులు జరిగాయి. దీనికి సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 2 ప్రధాన క్లస్టర్లు కేంద్రం నుండి భారీ ఆర్థిక సాయాన్ని అయితే పొందుతున్నాయి. అసలు ఈ క్లస్టర్ల వల్ల ఏపీలో ఎన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి, ఎలక్ట్రానిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఎలా మారబోతుంది, అసలు ఈ క్లస్టర్ అంటే ఏంటి, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు క్లస్టర్ అంటే ఏంటి అంటే ఒకే రకమైనటువంటి పరిశ్రమలన్నిటి కూడా ఒకే చోట కేంద్రీకృతమై ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్ తీసుకుంటే దాంట్లో అనేకమైనటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ, లేకుంటే PCB కానీ, చిప్స్ కానీ, అంటే ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయి. అయితే వీటన్నిటి కూడా ఒకే చోట లభ్యం అవుతే మనకి ఏమవుతుందంటే ఎవరైతే కంపెనీ పెట్టుబడిదారులు ఉంటారో వారికి వేరే చోట్ల నుంచి కానీ, వేరే రాష్ట్రాల నుంచి కానీ, వేరే దేశాల నుంచి కానీ వాటిని దిగుమతి చేసుకోవడానికి రవాణా ఖర్చు అయితే తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్కి ఖర్చు తగ్గిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్రోడక్ట్ యొక్క కాస్ట్ తగ్గుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ కాస్ట్ తగ్గిందో సో ఆటోమేటిక్గా మనకు కూడా ఆ ప్రోడక్ట్ అనేది తక్కువ డబ్బుకే మనకు లభిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఉపయోగాలు అయితే ఇలాంటివి రావడం వల్ల మనకు జరుగుతూ ఉంటాయి. ఈ పథకం ద్వారా ఇక్కడ మౌలిక సదుపాయాలను మరింత ఆధునీకరించి మరిన్ని సెమీకండక్టర్ మరియు IT హార్డ్వేర్ కంపెనీలను ఆకర్షించబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 2 ప్రధాన క్లస్టర్లకు కేంద్రం నుండి భారీ ఆర్థిక సాయాన్ని అయితే పొందుతున్నాయి. అయితే అందులో ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది చూసుకుంటే మొదటిది వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. అయితే ఇది కొప్పర్తిలో ఉంటుంది. అయితే ఈ కొప్పర్తి ఎక్కడ ఉంటుందంటే కడప జిల్లాలో ఉంటుంది. ఈ క్లస్టర్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి భారీ ప్రాజెక్ట్. ఇది వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్ కడప జిల్లా అనేటువంటిది వెనుకబడినటువంటి ప్రాంతం. ఇది రాయలసీమలో వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉండడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి అయితే ఇది కీలకం అని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి విస్తీర్ణం చూసుకుంటే సుమారు 501.4 ఎకరాలు అయితే దీనికి కావాల్సి ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే దీనికి ప్రాజెక్ట్ యొక్క ఖర్చు ఎంత వస్తుందని చెప్పేసి చూసుకుంటే సుమారుగా 748.12 కోట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేంద్రం ఎంత ఆర్థిక సాయం చేస్తుంది అంటే దాదాపుగా 350 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ, మొబైల్ విడిభాగాలు మరియు PCB తయారీ యూనిట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఏంటంటే ఒక మొబైల్కి సంబంధించినటువంటి వేరే కాంపోనెంట్స్ కానీ PCB అంటే జనరల్గా మనం ప్రతి ఎలక్ట్రానిక్ డివైజెస్లో అంటే మొబైల్ కానీ లేకుంటే సిస్టమ్స్లో కానీ లేకుంటే టీవీస్లో కానీ మనకు PCB అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి తయారీకి ఇక్కడ పునాది వేస్తున్నట్లుగా మనకు చెప్తా ఉన్నారు. అయితే మరొకటి తీసుకుంటే శ్రీ సిటీ ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్. ఇది శ్రీ సిటీలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే తిరుపతి సరిహద్దులో ఉన్నటువంటి శ్రీ సిటీ ఇప్పటికే భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ క్లస్టర్లలో ఒకటిగా ఉంది. అయితే దీనికి సంబంధించి దీని విస్తీర్ణం చూసుకుంటే దీనిని అదనంగా 100 ఎకరాలలో విస్తీర్ణించేందుకు EMC 2.0 కింద నిధులను కేటాయించారు. అయితే దీని యొక్క విస్తీర్ణం చూసుకుంటే సుమారుగా 250 ఎకరాల పైగానే ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. అయితే దీని యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఖర్చు చూసుకుంటే సుమారుగా 450 కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి కేంద్రం నుంచి దాదాపుగా 200 కోట్లు అయితే ఆర్థిక సాయం అందుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే దీని యొక్క ప్రత్యేకత చూసుకుంటే ఇక్కడ ఇప్పటికే డిక్సాన్, హవేల్స్ వంటి దిగ్గజ సంస్థలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అంటే ఎయిర్ కండిషన్స్లు, స్మార్ట్ ఫోన్లు మరియు LED టీవీలు తయారీలో ఇది అగ్రస్థానంలో ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇవే కాకుండా ఇందులో కామన్ ఫెసిలిటీ సెంటర్లు CFCలను ఏపీలో ఈ క్లస్టర్లలో చేర్చబోతున్నారు. అయితే ఇవి చూసుకుంటే ఏపీలో ఈ క్లస్టర్లలో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా CFC కామన్ ఫెసిలిటీ సెంటర్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే ఈ CFCలో ఏం జరుగుతుంది, అసలు ఈ CFC వల్ల లాభాలు ఏంటి అనేది చూసుకుంటే ఇక్కడ వస్తువుల నాణ్యతను పరీక్షించేటువంటి ల్యాబ్, ట్రైనింగ్ సెంటర్లను మరియు డిజైన్ సెంటర్లను ఇక్కడ ఉంటాయి. అయితే వీటి వల్ల ఏంటి ఉపయోగం అంటే ప్రతి కంపెనీ సొంతంగా కోట్ల రూపాయలు పెట్టి టెస్టింగ్ ల్యాబ్స్ని అయితే పెట్టుకోలేవు. కాబట్టి క్లస్టర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉమ్మడి ల్యాబ్స్ను అందరూ వాడుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కంపెనీలు తమ సొంత ల్యాబ్ల కోసం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే తక్కువ ధరకే ప్రభుత్వ వస్తువుల్ని వాడుకునే ఛాన్స్ దొరుకుతుంది ఇవేవైతే CFCలు ఇక్కడ ఉండటం వల్ల. అసలు ఈ క్లస్టర్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూసుకుంటే కంపెనీలు విడిభాగాలు
పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీలో దొరుకుతాయి కాబట్టి దీనివల్ల రవాణా ఖర్చులు అయితే భారీగా తగ్గుతాయి. ఎందుకంటే మనం చూసుకుంటూనే ఉంటాం, అంటే ఒకే చోట మనకు అన్ని దొరకడం వల్ల ఏమవుతుంది, వేరే చోటు నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు, దాని నుంచి రవాణా ఖర్చు తగ్గుతూ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఈజీ అవైలబిలిటీ అయితే ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా ఇంకోటి చూసుకుంటే ప్లగ్ అండ్ ప్లే. అంటే ప్లగ్ అండ్ ప్లే అంటే ఏంటంటే ప్రభుత్వం ముందే షెడ్లను నిర్మిస్తుంది. అంటే ఏంటంటే కంపెనీలు కేవలం తమ యంత్రాలను తెచ్చుకొని వెంటనే ఉత్పత్తిని ప్రారంభించవచ్చు. అంటే ప్రభుత్వమే ల్యాండ్, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లో షెడ్లను నిర్మిస్తూ ఉంటుంది. సో కంపెనీలు కేవలం తమ యంత్రాలను తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుంది. కొప్పర్తిలో కంపెనీలు వెంటనే తమ ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న ఫ్యాక్టరీ షెడ్లను ప్రభుత్వం నిర్మిస్తూ ఉంది. అయితే భారీ ఉద్యోగ అవకాశాలు ఏపీలో ఈ క్లస్టర్ ద్వారా సుమారు దాదాపుగా 50,000 నుండి 70,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాల అవకాశాలు లభిస్తాయని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. అయితే దీనివల్ల వేల సంఖ్యలో ఇంజనీర్లు కానీ, టెక్నీషియన్లు కానీ మరియు కార్మికులు కానీ ఒకే ప్రాంతంలో ఉపాధి కూడా లభిస్తూ ఉంది. అయితే దీనివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే పెట్టుబడుల విలువ ఇప్పటికే దాదాపుగా 15,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు వివిధ కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఎందుకంటే ల్యాండ్, అలా వాళ్ళకి కావాల్సినటువంటి షెడ్లు అన్నీ కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది. వాళ్ళు జస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క పరికరాలను తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకొని ఉత్పత్తిని స్టార్ట్ చేసుకోవడమే కదా. సో కాబట్టి చాలా కంపెనీలు అయితే దీనికోసం ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ క్లస్టర్లలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు అదనంగా విద్యుత్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు మరియు ఇన్సెంటివ్లను కూడా అందిస్తూ ఉంది. దీనివల్ల దేశంలోనే అత్యధిక ఎలక్ట్రానిక్ ఉత్పత్తి జరిగే రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ.